ఈ ప్రజాస్వామ్య దేశంలో మన పెద్దలు కొన్ని నియమాలు నిబంధనలతో వ్యవస్థలు కానీ ప్రజలకు ఎలా మంచి జరగాలంటే ఉద్దేశంతో దీర్ఘకాలికంగా అనేక దేశాలు పర్యటించి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు గౌరవ్ అంబేద్కర్ గారు. అలాగే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకురావడంలో శాంతి అన్నటువంటిది దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని ప్రపంచానికి తెలియజేశారు మహాత్మా గాంధీ గారు. అటువంటి పెద్దలు కొన్ని విలువలను ఈ దేశానికి ఇచ్చి స్వతంత్రం తెప్పించారు. ఆ విలువలను అప్పుడప్పుడు కొంతమంది దాన్ని తగ్గించాలని చూసినా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తమై ఆ విలువలను కాపాడుకుంటూ వచ్చారు. కోర్టులు అనేటివి ఎందుకున్నాయి, కలెక్టర్లు ఏం పని చేస్తారు, ఎస్పీల డ్యూటీ ఏంటి, తర్వాత ఆర్డీఓలు ఏంది, ఎంఆర్ఓలు ఏంది, ఎండిఓలు, ఇట్లా వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలి, ప్రజాస్వామ్యంలో ఎవరి ఆలోచన వాళ్ళకుంటాయి కానీ గౌరవించాల్సినటువంటిది అందరినీ ఒకే రకంగా గౌరవించాలా అటువంటిది మన రాజ్యాంగంలో మన పెద్దలు నేర్పించినటువంటి పాయింట్లన్నీ కూడా మనకు తెలియజేశారు. ఇవన్నిటినీ అనుకొని అధికార పార్టీ ఉంటే చాలు, మా యొక్క అధికారులు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తులు కూడా దిగజారిపోయి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కలెక్టర్, ఎస్పీ లాంటి వాళ్ళు కూడా దిగజారి వ్యవహరించడం ఎప్పుడు కూడా చూడలేదు. యాక్టివ్ పాలిటిక్స్లో, పూర్తి స్థాయి రాజకీయాలలో గత 22 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంతలాగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ రాజకీయ నాయకులకు భయపడి, అధికార పార్టీకి భయపడి వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఇంత నీచంగా వ్యవహరించడం ఎప్పుడు చూడలేదు. ఎవరు అతీతులు కాదు. ఒకప్పుడు ఐఏఎస్లు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక సమస్య వాళ్ళ దృష్టికి వెళ్తే కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు అని అంటే దానికి ఒక వాల్యూ ఉండేది. ముఖ్యంగా అంతటికన్నా ఐపీఎస్లు, ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళకు నోటీసులకి ఏదైనా వెళ్తే అక్కడ అందరికీ న్యాయం చేసేటువంటి విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటి దాంట్లో ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. తాను ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్తో కింద అధికారులు ఎలాగా స్పందించేటువంటి వాళ్ళు ఎలాగ సామాన్యుడికి ఎలా చేరేది అనేటువంటిది మనం చూస్తూ పోయినాం. ఇప్పుడు అవన్నీ ఏమి వద్దు, పైనుంచి రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇవ్వటం, తొత్తులుగా మారడం, ప్రజాస్వామ్యాన్ని విలువలను లేకుండా చేయటం. ఒక రాజకీయ నాయకులుగా మాకు ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ 5 సంవత్సరాలు. తిరిగి మ్యాండేట్ పొందడానికి ఎన్నో కష్టాలు పడతాం. ప్రజాభిమానం ఎలా సంపాదించాలా అని చెప్పి, ప్రజలతో ఎలా మమేకం కావాలా, ప్రజల నుంచి తిరిగి ఆదరణ ఎలా పొందాలి అటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తుంటాం. శాశ్వతంగా మీకు ప్రజల సొమ్ముతో డబ్బులు తీసుకుంటూ ప్రజల విలువలను కాపాడకుండా దిగజారిపోతున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒకటి ఆలోచన చేసుకోండి. దీనికి మేము రేపు పొద్దున ఎప్పుడన్నా సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా, పేరుగా వ్యక్తిగా మీరు కాకుండా మీకున్నటువంటి అధికార విలువను కలెక్టరు, ఎస్పీ, సిఐ, డిఎస్పీ, మిగతా వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు దానికి ఉన్నటువంటి విలువను దిగజార్చకండి. దాదాపుగా 20 రోజులు పైగా అవుతోంది ఒక వ్యక్తి పైన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైన దారుణంగా దాడి చేసి, అంతకుముందు నా పైన దాడి జరుగుతుంది అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన, ఆ కంప్లైంట్ను తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాడి జరుగుతున్నంతసేపు వాళ్ళకు తెలుస్తున్నా ఏమాత్రము దాన్ని బాధ్యతగా తీసుకోకుండా ఇప్పటికి దాదాపుగా 3 వారాలు అయిపోయినా కూడా ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే తల వీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి?
మీరు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలు అటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో ఐపీఎస్ను కూడా ఇష్టానుసారం సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ దానికి మీరు భయపడి పనిచేస్తున్నారా, లేకపోతే పోస్టింగుల కోసం రాజీ మార్గాన్ని ఎంచుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లే దిగజారితే ఇంకా కింది స్థాయి ఎలాగ వ్యవహరిస్తారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇంతవరకు ఆ దాడి సంఘటనలో దారుణంగా దాడి చేసి గాయపరిచారు, ఇన్ని రకాల ఫ్రాక్చర్స్ జరిగాయి అంటుండేది అన్నీ కూడా తెలుసు. అన్ని రకాల ఏ రకంగా దాడి చేసింది, ఎవరు దాడి చేసిందని కూడా తెలిసినటువంటి పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఈరోజు ఒక్కరు కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే సిగ్గుపడాల్సింది మీరు, మేం కాదు. ఇదే మేము కూడా రిటాలియేషన్ పద్ధతిలో కక్షపూరితంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి సృష్టించాలన్నటువంటి ఆలోచన మాకు ఉన్నదంటే ఈరోజు మీ పరిస్థితి ఏంది? మేము ప్రతిపక్షంలో ఉన్న ఒక ప్రాంతంలో ఏదో జరగబోతుంది అన్నటువంటి సంఘటనను అత్యుత్తమైనటువంటి అధికారులు మా నోటీస్కి వచ్చి దీన్ని ఇట్లా అవుతుంది, మీరు దీన్ని సామరస్యంగా మాకు సహకరించండి అని అంటే సింగిల్ హ్యాండెడ్గా సహకరించాం, ఒక విలువలు పాటించాం. అవన్నీ కూడా మర్చిపోయి ఒక 20 మంది ఆకు రౌడీలు తయారయ్యి వాళ్ళే పదే అందరిపైన దాడి చేసిన, వాళ్ళపైన ఒక చిన్న పోలీసు సంబంధించి ఒక వార్నింగ్ కూడా ఇవ్వకపోవడం, వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించినంటే ఈ పరిస్థితి రిపీట్ అయ్యేటివి కాదు కదా. ఒక 20 మంది ఆకు రౌడీలను మీరు పెంచి పోషిస్తూ కేవలం అది ఒక పోలీసుల యొక్క అండతోనే ఈ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మీలో చలనం లేకపోవడం వల్లనే వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంతవరకు నోరెత్తి మాట్లాడలేదు నేను, కానీ మీరు మార్పు వస్తుంది అని వెయిట్ చేశారు. కానీ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నందుకు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను సిగ్గుపడుతున్నా. మీరు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెవెన్యూ వ్యవస్థలో ఏ రకంగా అనేటువంటి కబ్జాలు జరుగుతున్నాయి, ఏ రకంగా తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇష్టానుసారం ఏ భూములంటే కూడా ఎవరు భూములంటే వాళ్ళు ఏ రకంగా కావాల్సి అయిన వాళ్ళకు పంచిపెడుతున్నారు అటువంటిది చూస్తే నిజంగా ఇది అధికారుల తప్పిదంగానే నాకు అనిపిస్తాం. ఎందుకు ఇంత ఒత్తిడిగా మీరు లొంగి వ్యవహరిస్తున్నారు? ఇవన్నీ రికార్డు లేకుండా పోవు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడకుండా పోదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు భయంతోనో డబ్బులు కక్కుర్తుపడో మీ ఇష్టానుసారం భూములు ఇస్తున్నారు, ఏదంటే అవి చేస్తున్నారు. భూముల వ్యవహారాలలో ప్రతిదీ అకౌంటబిలిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఎక్కడికి పోయినా మీరు తప్పించుకోలేరు. ఎస్పెషలీ ఆ ప్రభుత్వానికి ఏ రకంగా భూములు యూజ్ అన్నటువంటిది నేను చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. అవన్నీ కూడా మీకు వివరిస్తాను. ఇంత దారుణమైన పరిస్థితులకు తీసుకొచ్చి నలుగురిని కొడితే అందరూ భయపడతారు. స్థానిక ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా చేసుకోవాలని భావిస్తున్నారా? మీరు ఏమనుకుంటున్నారా రాజకీయాలంటే? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యం అంటే మీ దృష్టిలో ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడే మనం చూస్తున్నాం, ఏదైతే ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో వ్యవహరించకపోతే ముఖ్యంగా జెన్జీ యువత ఏ రకంగా ప్రేరణ పొంది ఆ వ్యవస్థను గాడిలో పెడుతున్నారో మనము అనేక దేశాల్లో చూసాం. నేపాల్లో ఒక చిన్న సంఘటనతో మొదలై దేశాన్నే కబలించేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడుకున్నారు యువత. అంతకన్నా మూడింతలు పవర్ఫుల్గా ఉన్నటువంటి యువత ఈ దేశంలో ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే ఒక్క రోజులో 20 మిలియన్స్ మంది దాంట్లోకి వచ్చినటువంటి యువత ఉన్నటువంటి ఈ దేశంలో నువ్వు ఏకపక్షంగా దౌర్జన్యంగా
చేసుకుంటావా? చూస్తాం అది కూడా. ప్రజాస్వామ్య విలువలతో, ప్రజాస్వామ్య గౌరవంతో మీ అన్ని వ్యవస్థలు ఒకటైనా, మీ వ్యవస్థలన్నీ దిగజార్చుకొని మీరు ఒకటైనా కూడా నేను అండగా ఉంటా. ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ఎక్కడైతే ఏ వార్డులో అయినా, ఏ గ్రామంలో అయినా పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు ఒక నిర్ణయం తీసుకొని పలాని వ్యక్తి గ్రామానికి మంచి చేస్తాడు, పలాని వ్యక్తి వార్డుకు పనిచేస్తాడు, పలాని వ్యక్తి ఊరికి మంచి చేస్తాడు అని అంటే నేనుంటా, నా ప్రాణం అడ్డేసి మీకు తోడుంటా. ఒక రౌడీజం చేస్తేనే భయపడతారా? మబ్బుల్లో మనిషిని ఇది చేస్తాము అన్నటువంటి భావన మీకు ఉంటుందేమో. అవి కూడా చూసిన వ్యక్తిని. ప్రజాస్వామ్యానికి ఈరోజు నేను ఎంత విలువనిస్తానో, ప్రజాస్వామ్య విలువలు ఎలా కాపాడుకోవాలో తెలిసినటువంటి వ్యక్తిగా నా అంతకు నిన్ను తగ్గించుకొని ఆ విలువల కోసం పాటుపడ్డాను. ఈ 17 సంవత్సరాలు రాయచోట్లో చిన్న సంఘటన జరగకూడదు. ఎలక్షన్లు అంటే రాళ్ళు బాంబులు వేసుకునేది కాదు, ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో పోయి ఓటేసుకోవాలని చెప్పి ఒక చిన్న సంఘటన జరగకుండా నేను నిలబడినటువంటి 5 ఎలక్షన్లు జరిపించిన వ్యక్తిని నేను. మీరు ఈరోజు ఏదో చేయాలని చూస్తే భయపడతానా? మబ్బులు లేకుండా ఈరోజు మీరు ఎవడెవడైతే ఈ నాటకాలు ఆడుతూ దాడులు చేశారో ప్రతి ఒక్కరిని రికార్డు చేసుకున్నా మీకు ఒక్కొక్క రోజు ఒక గండంలా కనపడుతుంది జీవితంలో, భవిష్యత్తులో. ఎవ్వరూ కూడా చేసిన తప్పును తిరిగి భయపడి ఎందుకు చేశాము ఈ తప్పు అనిపించే విధంగా మీరు అనుభవిస్తారు. లోతైన మాటల్లో చెప్తున్నా, ప్రజాస్వామ్యవాదిగా ఎంత గట్టిగా ఉంటానో ఆ ప్రజాస్వామ్యాన్ని వంచేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళ అంతు కూడా అలాగే ఉంటాను. వాళ్ళ అంతు చూస్తాను. దేనికైనా అండగా నిలబడతాను. 2 సంవత్సరాలు కొట్టారు మా కార్యకర్తల్ని, భరించాం. కొట్టిన ప్రతి ఒక్కరిని కూడా చూసి బాధపడ్డా. పోలీసులు ఏదో చేస్తారు అని చెప్పి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నా. ఇంకా మీకు ఏ రోజు కాల్ చేయను, మిమ్మల్ని సార్ అని అడుక్కోను. ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకోవాలో నేను చూసుకుంటా. విలేకరులను బెదిరించడం, కార్యకర్తలను బెదిరించడం, ఉన్నట్టు పోస్టులు పెడితే ఎందుకు పోస్టులు పెట్టారని బెదిరించడం, ఫార్వర్డ్ చేసిన వాళ్ళను కొడతా అనడం, ఒక పక్క రౌడీలు, మరొక పక్క డైరెక్ట్ పోలీసులే పిలిపించడం స్టేషన్లో. సిగ్గుండాలి. ఈ సిఐ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, కొద్ది రోజులు ఎన్ని రోజులు ఉంటావు పోస్టులో, గతంలో నీకు ఏ రకంగా నువ్వు ఎన్నో రకాల సాయం పొందింది అన్నీ తెలుసు. ఈరోజు ఒక మనిషి కష్టాలు చెప్పుకోవడానికి పోతే నువ్వు వైసీపీ వాళ్ళు స్టేషన్లకు రావద్దంటారా? ఇట్లా అనేటువంటి వ్యక్తులు వాళ్ళ జాగీర్లా ఇవి, వాళ్ళ ఆస్తుల స్టేషన్లు. ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యం అంటే? ఈ జెన్జీ వాళ్ళతో కలిసైన ప్రజాస్వామ్యవాదులందరినీ ఏకం చేసి ఈ నీచ రాజకీయాన్ని ఎదుర్కొనేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. చేసేటువంటి విషయాలలో ఎలా ఉంటాను అన్నటువంటిది భవిష్యత్తులో చూస్తారు మీరు. రాష్ట్రంలో ప్రజలు అధోగతి పాలవుతున్నారు. ఎక్కడో ఏదో సంఘటన జరిగింది అని చెప్పి నా కాన్వాయ్లో ఒక వెహికల్ తీసేస్తున్నాను, నేను సైకిల్ తొక్కుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ రోజుకు రూపాయి చెప్పున ఇష్టానుసారం డీజిల్, పెట్రోల్ ప్రైసెస్ పెంచుతున్నారు. దాదాపుగా ఈరోజు ప్రజలు నడ్డి విరిచే విధంగా 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఇప్పటికే పెంచారు. ఇంకొక 10 రోజులలో మళ్ళీ ఒక 5 రూపాయలు పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఒక డ్రామా. వాళ్ళ వెహికల్ అంటే ఒక వెహికల్ కాన్వాయ్లో ఒక వెహికల్ తీసేసి మేము తగ్గించుకుంటున్నాం, ప్రజలపైన భారం వేస్తాం. ఈరోజు దేశంలోనే అత్యధిక ఖరీదైనటువంటి పెట్రోల్, డీజిల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు వీళ్ళ భాగస్వామ్య పక్షంతో నడుస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకని ఈ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాలతో కనీసం తగ్గించలేకపోతుంది? మీరు తగ్గించమని మేము అడగడం, మిగిలిన రాష్ట్రాలతో సమానం చేయలేకపోతున్నారా? పక్కన కర్ణాటకలో ఎంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, పక్కన తెలంగాణలో ఎంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, పక్కన ఒరిస్సాలో ఎంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, తమిళనాడు ఏ ప్రైస్ ఉంది, 4 రాష్ట్రాలు బాట ఉన్నటువంటి మన రాష్ట్రంలో 4 బాటలలో ఏ ప్రైస్ ఉంది మ్యాచ్ చేయలేకపోతున్నారు అని అంటే
మీరు పరిపాలన చేసే అర్హత మీకుందా? ఒక డీజిల్ పెట్రోల్ వల్ల ఎంతమందికి ఇంపాక్ట్ కలుగుతుంది అన్నటువంటిది మీరు ఆలోచన చేయలేకపోతున్నారు అని అంటే మీకు సిగ్గుండాలి. ఇంకెంతకాలం పెంచుతారు? పెంచుకుంటూ పోతూనే ఉన్నారు రోజుకు రూపాయి. మన 3 రూపాయలు పెంచారు, మన 97 పైసలు పెంచారు, ఈరోజు మన 97 పైసలు పెంచారు. దాదాపుగా 5 రూపాయల దాకా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, పంటలు ఇంతవరకు వాళ్ళకి ఏ ఒక్క నష్టపరిహారం ఇవ్వలేదు, కరువు పరిహారం రాలేదు, ఏ ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, 1 రూపాయి రాలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర కలిగించకుండా రాష్ట్రంలో రైతులు అధోగతి పాలు చేస్తున్నారు. గాలి వాన వచ్చి పూర్తిగా పంట అరకొరగా ఉన్నటువంటి మామిడి తోటకు సంబంధించిన కాయలు రాలిపోతే దాన్ని పరిశీలన చేసేటువంటి పరిస్థితి లేదు, దాని గురించి ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. సో దారుణమైనటువంటి పరిస్థితులు రైతు విషయంలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇంకా పదే పదే కొన్ని విషయాలు చెప్తుంటారు. ప్రజాస్వామ్యాన్ని ఏదో గౌరవిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, మోడీ వీళ్ళంతా కూడా ఈ వార్డ్స్ బైఫర్కేషన్ అనేది కూడా వాళ్ళు ఇష్టానుసారం చేశారు. ఓ పక్కన జనగణన జరిగేటప్పుడు ఈ బార్డర్స్ ఏవి కూడా మార్చకూడదు అన్నటువంటి రూల్ అన్నటువంటిది ఉన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా పాపులేషన్ అన్నటువంటిది లెక్కలేకి తీసుకోకుండా వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏ రకంగా అయితే చేసుకోవాలన్నటువంటి దానిపైన వాటి ఇష్టానుసారం చేసి బైఫర్కేట్ చేసుకుంటున్నారు. ఇది ఎంత తప్పో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏదైనా జనాభా పాపులేషన్ ప్రకారం ఉండాలి, కానీ పాపులేషన్ ప్రకారం లేకుండా చేసుకుంటూ పోవడం చాలా దుర్మార్గం. అలాగే డెవలప్మెంట్స్ సంబంధించినటువంటిది కూడా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు నేను విదేశాల్లో అనేక దేశాల్లో తిరిగినప్పుడు కూడా విద్యా వ్యవస్థ పైన ఆ దేశాలన్నీ పాటిస్తున్న విధానాన్ని ఈ దేశంలో తీసుకురావాలి, ఆన్ పార్ విత్ మిగిలిన కంట్రీస్లో ఇక్కడ తెలుగు మీడియం చదివేటువంటి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ బాగా నేర్పించాలి, వాళ్ళు టోఫెల్ రాయాలి, వాళ్ళకి ఐబీ సిలబస్ ఉండాలి, వాళ్ళ స్కూల్లో డిజిటల్ క్లాస్ ఉండాలి అని ఆలోచన చేస్తే 90% కంప్లీట్ చేస్తే 10% పెండింగ్ వర్కులు చేయకుండా మీరు చందాలు ఏంటి మేము చేస్తామన్నటువంటిది. చందాలు ఇస్తే ఎంతవరకు చేస్తావు? నువ్వు 22 సంవత్సరాలు దాదాపు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నావు, 17 సంవత్సరాల పైగా 10 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. ఏ రోజైనా స్కూల్స్ బాగా చేయాలంటే ఆలోచన కలిగిందా? ఆ డెస్కులు, ఫర్నిచర్, స్కూల్స్లో పెయింటింగ్స్, రన్నింగ్ టాయిలెట్స్ అన్నీ చేస్తే కొంత పర్సంటేజ్ పెండింగ్ ఉంది, అవి చేయవయ్యా అంటే మీరు చందాలు ఇస్తే చేస్తానంటాడు. ఆ P4 అంటాడు, P6 అంటాడు, మీరు ఇస్తే నేను చేస్తానంటాడు. ప్రభుత్వ పరంగా చూస్తే వడ్డీ ఈరోజు అప్పులు చూస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన అప్పులు 2 సంవత్సరాల్లోనే చేశారు. అప్పులేమో పెరిగిపోతున్నాయి, ప్రజలకు ఏ మేలు జరగట్లేదు, ఏ అభివృద్ధి కనపడడం లేదు. ఇలా పరిపాలన మీరు కొనసాగిస్తున్నారు. ఇంకా రెవెన్యూలో ఏదో అవకతవకలు జరిగిపోయినాయి అన్నటువంటి మాటలు పదే పదే మీరు మాట్లాడుతున్నారు. ఏం అవకతవకలు జరిగే? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎవరు ఏం తప్పు చేశారో మీరు తీసుకోండి, మీరు ఆ తప్పులను బయట పెట్టండి. ఈ రాయచోటి నియోజకవర్గ ప్రజలకి ఒక్కసారి నేను విన్నవిస్తున్నా, ఇక్కడ యొక్క భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత మంచి చేశారో నేను చెప్తాను. 60 కోట్లతో నేను రింగ్ రోడ్ వేస్తే 20,000 కోట్లుగా వ్యాపారం చేసుకున్నారు వ్యాపారస్తులు. జిల్లా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి భూమి, ప్రతి ఒక్కరి ఇల్లు డబల్ ద ప్రైస్ అయింది రాయచోట్లో. మీ ఆస్తులు నేను పెంచేదానికి నేను కృషి చేయలేదా? ఈరోజు ఎంత బాధాకరంగా ఉంటుందంటే, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రాయచోటి అని చూసినప్పుడు మనసు ఉప్పొంగేది. బోర్డు పెరికేసి రెవెన్యూ కార్యాలయం రాయచోటి అని పెట్టినటువంటి బోర్డు గురించి ప్రశ్నించలేకపోతున్నారు అని అంటే దీన్ని కూడా రాజకీయ కోణంలో వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని కాపాడుకోలేక ఎంత బాధ ఉంటుందండి ఒక మనిషికి. ఒక ఏర్పడినటువంటి ఒక జిల్లా కేంద్రం ఆ బోర్డు పెరికేసేసి ఆ రెవెన్యూ డివిజన్ కూడా నేను తీసుకొచ్చింది. డిఎస్పీ కూడా పులివెందులకు పోయే పరిస్థితి నుంచి రాయచోటి డిఎస్పీ కార్యాలయం నేను తెచ్చింది. అది కూడా తీసేసిందిరేమో, వీళ్ళు లేక అది ఒకటి పెట్టారు రెవెన్యూ కార్యాలయం అని. జిల్లా కార్యాలయం ఉన్నటువంటి దాన్ని పీకేసేసి రెవెన్యూ కార్యాలయం బోర్డు పెట్టినప్పుడు సిగ్గుపడకుండా మళ్ళీ ఇంకొక బస్ స్టాండ్ వస్తుంది, ఆడ ఈవీ స్టేషన్లు పెడతామంట. ప్రతి పెట్రోల్ బంకులో పెడతారు ఈవీ స్టేషన్. దాంట్లోతో అభివృద్ధి చెందేది. ఈరోజు మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు మంచిగానే చెప్తాం. ఈరోజు మంచి చేయాలని చెప్పి రాయచోటి భవిష్యత్తు బాగుండాలని చెప్పి నేను ఆలోచన చేశాను. ఈరోజు యోగి వేమన యూనివర్సిటీకి నేను 100 ఎకరాలు కేటాయించబడ్డా, అది గవర్నమెంట్కి అలాట్ అయ్యింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి 100 ఎకరాలు కేటాయించిన, అక్కడ ఏదో
కబ్జాలు జరిగినాయని నిరూపించు నువ్వు చేతనైతే. కలెక్టర్ బంగ్లా కేటాయించిన 5 ఎకరాలు, జిల్లా అయితేనే కలెక్టర్ బంగ్లా 5 ఎకరాలలో మిగిలిన జిల్లాలతో పాటు ఉండాలని చెప్పి ఏర్పడిన 13 జిల్లాలు ఎక్కడ కలెక్టర్ బంగ్లా కట్టాల. కలెక్టర్ బంగ్లా కూడా పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి 5 ఎకరాలు స్థలం కేటాయించి దాని పనులు కూడా ఎలక్షన్స్ టైంకి అర్థం పైన కంప్లీట్ చేయించాం. అలాగే జేసీ బంగ్లాకు 2 ఎకరాలు, ఎస్పీ బంగ్లాకు 1.5 ఎకరా, స్టేట్ గెస్ట్ హౌస్కి 2 ఎకరాలు, డిఎస్పీ కార్యాలయానికి 2 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి 1/2 ఎకరా, కేంద్రీయ విద్యాలయం ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి తీసుకొచ్చాం, దానికి 5 ఎకరాలు కేటాయించాం. నగరవనంకి 80 ఎకరాలు, క్రికెట్ స్టేడియంకి 29 ఎకరాలు, శిల్పారామంకు 12 ఎకరాలు, జిల్లా పరిషత్ కార్యాలయానికి 10 ఎకరాలు, సిరికల్చర్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలగా దాన్ని కేటాయించి అక్కడ క్లాసెస్ రన్ చేసిన విధానంలో కానీ, టీటీడీ కళ్యాణ మండపానికి 1.5 ఎకరా కానీ, షాదీఖానాకు 1.5 ఎకరా కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ విస్తీర్ణకు 33 ఎకరాల రెవెన్యూ స్థలం ఆర్టీసీ బస్ స్టాండ్కి అటాచ్ చేసే విషయంలో కానీ, సిబ్బ్యాల దగ్గర ఏపీఐసిసికి సంబంధించి 500 ఎకరాలు కేటాయించినటువంటి భూముల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రజలకు ఆస్తులు క్రియేట్ కావాలన్నటువంటిది. 1 ఎకరా లేదు గవర్నమెంట్ తరఫున ఈ రాయచూట్లో అని చెప్పి ఇవన్నీ అలాటెడ్ అన్ని చేయించేసి విత్ ఆల్ అప్పుడే మొత్తం ప్రొసీజర్స్ కూడా అన్ని క్లియర్ చేస్తాం. ఇవన్నీ కాకుండా నారాయణ రెడ్డి గారి పల్లెలో 6,000 మందికి పట్టాలు ఇచ్చే విషయంలో అయితేనేమి, చనుముకపల్లిలో 2,000 మందికి పైగా ఉండేసి ఈరోజు ఆ టిట్కో భవనాలు కట్ట అవి కూడా నేను అప్పుడు అక్వైర్ చేయించింది. ఈరోజు మీరు అన్నీ కూడా కాలనీలకు అన్ని ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి, సంతోషమే కాదనలో పెట్టుకోండి పేరు, కానీ అవన్నీ మీరు చేసినంటే పెట్టుకోండి ఇంకా బాగుండేది. అవన్నీ మేము చేసాం. 93 కాలనీలు ఈరోజు ఈ నియోజకవర్గంలో కేటాయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. 20,000 పక్కా గృహాలు కట్టించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేస్తాం. ఈరోజు ఈ భూముల కేటాయింపులన్నీ ప్రభుత్వానికి చెందినాయి, దాదాపుగా 1000 నుంచి 2,000 ఎకరాలు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులుగా అయితే కదా ఫ్యూచర్లో. ఈరోజు స్టేట్ గెస్ట్ హౌస్ ఆస్తి 20 కోట్ల పైన అవుతుంది. చెప్పండి, ఈ రకంగా ఎంత అసెట్స్ రాయచూరు ప్రజలు క్రియేట్ చేసాము. భవిష్యత్ యువతకు బాగుండాలి. ఇక్కడ పీజీ సెంటర్ 100 ఎకరాలు కేటాయించి మొదలు పెడితే అక్కడ యూనివర్సిటీ అయితే కన్నా ఈ ప్రాంతంలో యువత ఎంతో చైతన్యవంతులు అవుతారు. ఈ కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ ఉండడం వలన ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులై వాళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని చెప్పి ప్రతి నిమిషం ఆలోచన చేస్తాం. దాని గురించి ఆలోచన చేయకుండా ఆ మంచి చేయాలన్నటువంటి ఆలోచనలన్నీ తుంగలో దొక్కి రౌడిజం చేస్తే ప్రజల అభిమానం పొందొచ్చు. ఎవరో 4 జిందాబాదులు కొడితే బేకార్ ఎదవలు, అది ప్రజాదరణ కాదు. 15 ఏళ్ళు నిద్రాహారాలు మాని ప్రతినిత్యం ఈ ఊరి కోసం, ఈ ప్రాంత ప్రజలు సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే 4 సార్లు గెలిపించాము. ఈసారి ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చారు, కానీ నీకు ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు కష్టపడాల్సింది పోనిచ్చి ఈ రకంగా దుందుడు రాజకీయాలు చేయడం అటువంటిది సరైనటువంటిది కాదు. ఇవి చాలా కాలం చెల్లుబాటు కావు. ప్రజల ఆదరణ పొందేటువంటిదే ప్రజాస్వామ్యంలో నేర్చుకోవాల్సింది. ప్రజలస్తులో స్థానం ఎలా సంపాదించుకోవాలి, ప్రజలకు మేలు చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది చేయాలి, ఆ తపన మనకు ఉండాలి. ప్రతి నిమిషం అధికారం అన్నటువంటిది ఉన్నప్పుడు ప్రతి నిమిషము తప్పించి పనిచేయాలి. ఇలాగా పోలీసులను, రెవెన్యూ వ్యవస్థను అడ్డు పెట్టుకొని బెదిరిస్తూ భూములను వాళ్ళకు వీళ్ళను కొట్టించి చేసుకోవడం కాదు రాజకీయాలంటే. 2 రోజులు బాగానే ఉంటాయి, తర్వాత చూస్తారు ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు. సో ఇవన్నీ మానుకొని మీకు చేతనైతే నేను కేటాయించా, మీకు చేతనైతే ఇంకో 2-3 ఎకరాలు మీరు ప్రభుత్వానికి ఏ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తారో స్థలాలు వెతికి పట్టి చేయండి. ఒక చిన్న ఏది కూడా రాయచూడికి 2 సంవత్సరాలు ఏది జరగలేదు. చేసినటువంటివి కూడా దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చినట్టు కూడా ఆపేశారు. ఉన్న జిల్లా కేంద్రాన్ని తరలించేశారు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏర్పడినటువంటి ఏ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వం 500-600 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఏర్పడిన జిల్లా ఎక్కడ రద్దు కాలేదు. కర్మకొద్ది ఒక రాయచూట అయింది అని చరిత్ర నిలబడిపోయేటట్టుగా అంత ఈ ప్రాంత ప్రజలకు అంత నష్టపరిచారు. ఇవన్నీ కూడా అధిగమించి జిల్లా కేంద్రం పోతే ఏదో డబల్ దానికన్నా పెద్ద అభివృద్ధి చేస్తాం. ఏది ఎక్కడ కనపడతాం, ఏ కార్యక్రమంలో ముందుకు పోతున్నారు. అట్లా అభిమానం సంపాదించుకోవాలి, కానీ 4 వేసుకొని ఇది చేసుకొని అభిమానం సంపాదించుకుంటానని అనుకుంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. కానీ ఇంక ఈ ప్రజాస్వామ్యాన్ని డిస్టర్బ్ చేసే విషయంలో మా జోలికి వస్తే మాత్రం ఇంకా మేము కూడా ఏ రకంగా రియాక్ట్ అవ్వాలన్నటువంటిది చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మీకు చేతనైతే ఈ ప్రాంతంలో మీకు అవకాశం ఇచ్చారు, మీకు ఇంకా గొప్ప పదవి కూడా వచ్చింది రాష్ట్ర స్థాయిలో, దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేసే విషయంలో నీ శాఖపరమైనటువంటి అన్నా కనీసం అవన్నీ అభివృద్ధి చేసే విషయంలో ముందు చూపుతో వివరించి
ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ యువతను ముఖ్యంగా కోరుతున్నా, మీరు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతం కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటిది ప్రతి ఇంచు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీకు తెలియజేస్తున్నా. మీకు అండగా నేను ఉంటా. ఈ ప్రాంతాన్ని తిరిగి క్రమశిక్షణ రీతిలో పెట్టేంత వరకు నేను నిద్రపోను. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను నా జీవితాన్ని అర్పించుకోవడానికి సిద్ధపడ్డా. అటువంటి వ్యక్తిని నేను దీంతో వెనకడి వేస్తాను అన్నటువంటిది కానే కాదు. నా జీవితం ఈ ప్రాంత అభివృద్ధి అనుకున్నప్పుడు నా ప్రాణానికన్నా ఈ ఊరి అభివృద్ధి నాకు ముఖ్యము, ఈ ఊరిలో డిసిప్లిన్ నాకు ముఖ్యము, ఈ ఊరి యొక్క ప్రజల యొక్క బాగే నాకు ముఖ్యమనుకుని భావించిన వ్యక్తిని ఎక్కడ అడుగు వెనకేసేటువంటి ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యులకు అందరికీ నేను తోడుగా ఉంటా. అందరం కలిసి ఏకమై ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో క్రమశిక్షణ కోసం, ఈ ప్రాంతంలో దిగజారిపోతున్నటువంటి విలువలను కాపాడుకునేటువంటి కోసం అందరం ఒకటై పోరాడదామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, నిన్న కూడా మళ్ళీ ఎస్పీ గారికి చెప్పా, ఏమయ్యా ఇన్ని రోజులైంది, ఏమైనా అరెస్ట్ చేసేవాళ్ళు, ఇంతవరకు ఉరుకు పలుకు లేదు. సో ఇవన్నీ కూడా ఆ వ్యవస్థలు వీళ్ళంతా ఈ ఐఏఎస్లకు, కలెక్టర్లకు, ఎస్పీలకు వ్యవహరిస్తున్నటువంటి ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు అధికారులకు అందరికీ కూడా మీరు ఇలా వ్యవహరిస్తున్నందుకు ఒకరోజు రాత్రి మీ గుండెలపైన చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేసుకోండి. మీరు చేస్తున్న పనులు ఏందో, మీ వల్ల ఎంత దిగజారిపోతున్నాయో ఒకసారి గుండెలపైన చేసుకొని ఆలోచన చేసుకోండి అని తెలియజేస్తూ, విలువల దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వ్యవహరించినటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా తోడుంటామని చెప్పి తెలియజేస్తాం.